గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ పోన్సెట్టి ప్రసూన, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, మెడియునేటెడ్ పాలకొల్లు. ఈరోజు మనం మాట్లాడిపోయే టాపిక్ పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇదొక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డిసీజ్. దీని యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి అంటే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, అంటే తక్కువ రక్తస్రావం అవడం, లేదు అంటే డిలేడ్ పీరియడ్స్, అంటే మంత్స్కి రావడం, అంటే 2 monthsకి 3 months, లేదంటే అసలు పీరియడ్స్ పోవడం. రెండవ లక్షణం ఏంటంటే మన ఒంటిలో మేల్ హార్మోన్స్ అంటే టెస్టోస్టిరాన్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి. దీనివల్ల లేడీస్కి మొహం మీద మొటిమలు రావడం, లేదంటే మొహం మీద వెంట్రుకలు రావడం, ఇవి సెకండ్ సిమ్టమ్. థర్డ్ సిమ్టమ్ ఏమిటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. అలాగే గర్భం దాల్చకపోవడం. ఇవన్నీ మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓఎస్. దీనిని లాంగ్ టర్మ్గా వచ్చే సిమ్టమ్స్ ఏమిటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల, అంటే ఎక్కువ ఏజెస్ వచ్చినప్పుడు మనకి బీపీ లేదా షుగర్ బారిన పడవచ్చు, లేదంటే గర్భాశయం దాల్చకపోవచ్చు. ఇటువంటివి లాంగ్ టర్మ్గా వచ్చే సిమ్టమ్స్. సో దీన్ని మనం ఎలా నిరోధించవచ్చు? మీరు ఇవన్నీ మొదటి దశలో కనుక గుర్తించి వెంటనే మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల దీన్ని చాలా వరకు నిరోధించవచ్చు. బరువు తగ్గడం, డైలీ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్, అండ్ ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం, హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ స్లీప్ మెయింటైన్ చేయడం వల్ల దీన్ని కొంతవరకు నిరోధించవచ్చు. అండ్ ఎటువంటి పీసీఓఎస్ రిలేటెడ్ సమస్యలు ఉన్న పాల్గొన్నందు ఉన్న మెడియునేటెడ్ హాస్పిటల్లో నేను అవైలబుల్గా ఉంటాను. మీరు కన్సల్ట్ అవ్వగలరు.